హలో డాడీ. హాయ్ బంగారం. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకమ్మా అంత హ్యాపీ? ఈరోజు ఎగ్జామ్ చాలా బాగా రాశాను, అందుకే ఈ సంతోషం. అయితే క్యాంపస్ లో జాబ్ గ్యారంటీ అన్నమాట. ఎస్ డాడ్. ఏంటి తండ్రి కూతురు ఇద్దరు తెగ సంబరపడిపోతున్నారు? నీకు తెలియకుండా ఇంట్లో ఏదైనా జరుగుతుందా? ఏం లేదు, ఆ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసింది కదా, క్యాంపస్ లోనే జాబ్ గ్యారంటీ అంటున్నాను. ముందు ఆ కుర్రాడికి థ్యాంక్స్ చెప్పాలమ్మా, టైంకి వచ్చి హెల్ప్ చేశాడు. ఎవరండి ఆ కుర్రాడు? నీకు తెలియదు కదూ, నిన్న మన అంజలిని ఎగ్జామ్ తీసుకెళ్ళినప్పుడు మన కార్ చెడిపోయింది. ఈలోగా కుర్రాడు వచ్చి మన అంజలిని ఎగ్జామ్ హాల్ దగ్గర డ్రాప్ చేశాడు. ఆ కుర్రాడు పేరేంటమ్మా? ప్రేమ్ డాడీ. ఎస్, ప్రేమ్. నైస్ బాయ్. ఎగ్జామ్ హాల్కి అంజలిని తనే డ్రాప్ చేశాడు, తనే తిరిగొచ్చి నా కార్ రిపేర్ చేశాడు. గుడ్, హీఈస్ ఎ గుడ్ బాయ్. ఎస్ డాడ్, హీఈస్ వెరీ నైస్ గై. ఇప్పుడు కూడా తనే నన్ను డ్రాప్ చేశాడు. రియలీ గుడ్, వెరీ గుడ్. ఓకే నాన్న, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. ఓకే బాయ్ డాడీ. బాయ్ అమ్మా. రే మామా, నా ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మనందరి లైఫ్ సెటిల్డ్ రా. వి విల్ బి రాక్. ఓకే రే, లైఫ్లో ఇంత క్లారిటీగా ఉన్నావు కదా, అంజలిని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? మీ ఇద్దరు లైఫ్ కూడా బాగుంటుంది కదా, పైగా మీ ఇద్దరి జంట కూడా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైజర్. కానీ దానికి ఇంకా టైం ఉంది. పెళ్ళికైతే టైం కావాలి కానీ రొమాన్స్కి టైంతో పని లేదురా. అవునరా, లవ్లో ఇది కూడా ఒక భాగమే. తప్పురా, పెళ్లి కాకుండా అలా ఆలోచించడం కరెక్ట్ కాదురా. మాది పవిత్రమైన ప్రేమ. ఇందులో తప్పేంట్రా? తప్పు కానే కాదు. ప్రేమ పవిత్రమైనదైతే రొమాన్స్ కూడా పవిత్రమైనదేరా. ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగా కుదిరితేనేరా ఒకరికొకరు బాగా అర్థం అవుతారు. ఏమంటావు? అవుననుకో, కానీ అది నేనెలా? ఏ ప్రేమ్, డోంట్ బీ సిల్లీ యార్. కమాన్, నేను చూసుకుంటాగా. పదా. జాగ్రత్త, ఆ డిజైన్లో 42 degrees గ్రాఫ్ కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? ఓకేరా. అరే ప్రేమ్, ఈ డిజైన్లో ఏ కలర్ ఎక్కడ వేయాలరా? ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూసావు, వాటి ప్రకారం 1లో రెడ్, 2లో బ్లాక్, 3లో రెడ్ విత్ గ్రీన్. రెడ్ విత్ గ్రీన్. రే, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, కానీ విత్ లేదురా. రే యదవా, విత్ అంటే రెండు కలిపేయమని. ఆ విషయం ముందు చెప్పాలి నువ్వు. భలే కవర్ చేశాను. అబ్బో, రే, ఏంట్రా? చాక్లెట్ అనుకున్నావా, కలర్స్ అనుకున్నావా? ఏంట్రా ఎలుగుబండ తల అలుగుపేస్తున్నావు? కొంప తీసి తినేసావేంటి? ఏంట్రా కాలిపోతుంది? చాక్లెట్ అనుకున్నావా? కలర్లా బాబు. నీ అయ్యా, రే వాటర్ తీసుకురండి, తీసుకురండి, ఫాస్ట్ రే, వాటర్ తీసుకురా. కక్కరా బండి ఒకసారి ముచ్చండి రా. చాక్లెట్ తేడా తెలీదు.
రే నిన్నే అయ్యా పందినా. ఎలా ఉంది ఇప్పుడు? నీకు ఎర్రెక్కిందా ఎర్రినాయలా? రే రే ఏంటి నా ఏంజిల్ ఇంకా ఫోన్ చేయలేదు? నేనే చేస్తే అమ్మో, తను మిస్డ్ కాల్ ఇస్తేనే నేను కాల్ చేయాలని కండిషన్ పెట్టింది కదా. సరే వాట్సాప్లో మెసేజ్ పెడతా. అరే ప్రేమ్ మెసేజ్. హలో అబ్బాయి గారేంటి ఆగలేకపోతున్నారు? నీ ప్రేమలో పడ్డాక మునిగి తేలుతున్న బంగారం, నిన్నే తపిస్తూ. అవునా? అయ్యో పాపం సార్కి ఏ వరం కావాలో. వరం కాదు బంగారం, నువ్వే కావాలి. ఏయ్ ఏంటి డబుల్ మీనింగ్ తో మాట్లాడుతున్నావు? చంపుతా. చంపే, నీ తీయని ముద్దులతోనూ లేదా వెచ్చని కౌగిల్లోనూ. అయితే కాసుకో నాకు ఇసుకో. ఓకే సీ యు బై. సీ యూ బాయ్. ఐ లవ్ యూ. లవ్ యు. మంజు త్వరగా రా, ట్రైన్కి టైం అవుతుంది. మంజు పదండి. అద్దం ముందున్న ఆడవాళ్ళకి సంపాదనలో పడ్డ మగవాళ్ళకి టైం తెలియదట. అది నేను చూస్తే తెలుస్తుంది. మీ మగాళ్ళ మాటలన్నీ ఇలానే ఉంటాయి కానీ పదండి. డాడీ ఏమ్మా? అబ్బా వెళ్ళక తప్పదా? డాక్యుమెంట్స్ మీద అమ్మ సిగ్నేచర్ కావాలి, అందుకే అమ్మను కూడా తీసుకెళ్తున్నాను. పని అయిపోగానే వెంటనే వచ్చేస్తాగా, నువ్వు జాగ్రత్త. జాగ్రత్త. మ్, అంజలి, మ్. నీకోసం పులిహోర చేసి పెట్టాను, తిను. పెందలాడే పడుకో, తలుపులవి జాగ్రత్తగా వేసుకో. సరే అమ్మా. ఓకేనా? అవన్నీ దానికి తెలుసు. పద. బాయ్. బాయ్. ఏ అంజలి, ఏంటి ఇలా సడన్ గా లవ్లీ ట్రిప్ ప్లాన్ చేసావు? అబ్బో ఏం ఎరగనట్టు, నువ్వు దొంగవి. అవును నిజమే, నీ మనసు దోచుకున్న దొంగనే కదా నేను. అంతేనా? ఇంకా ఏమైనా దోచుకోవాలనుందా? అంటే అది అది నిన్ను ఏదో ఏదో చెయ్యాలని. హే నన్ను మరీ మురిపించుకు, అసలే ఆడపిల్లని, అమ్మ నాన్న కూడా ఇంట్లో లేరు. అవునా? ఆంటీ అంకుల్ ఇంట్లో లేరా? అంటే మనకి మంచి ఏకాంతం దొరికిందని హింట్ ఇస్తున్నావు కదా. హే అంతే అనుకో. అంజలి, ఈ రోజు మంచి ఛాన్స్ దొరికింది. ఓ ముద్దివ్వచ్చు కదా. ఏంటి? ఎలాగా మీ మమ్మీ డాడీ ఊర్లో లేరు కదా. ముద్దు కావాలా? దెబ్బలు పడతాయి. హే అంత ఊరించుకే. అంజలి, అంజలి, ఏమైందమ్మా? డాడీ అలా ఉన్నావేంటి? అబ్బే అదేం లేదు. ఎప్పుడొచ్చారు మీరు? అంటే మేమొచ్చిన విషయం కూడా నువ్వు గ్రహించలేదన్నమాట. ఏం ఆలోచిస్తున్నావే? అబ్బే అదేం లేదన్నానుగా. మీరు వెళ్ళిన పని ఏమైంది డాడీ? మేం వెళ్ళిన పనితో పాటు ఓ స్పెషల్ పని కూడా చూసుకొచ్చావమ్మా. ఏంటది? చెప్తానమ్మా. అమ్మాయి అడుగుతోంది కదా, చల్లకొచ్చి ముంత దాయడం ఎందుకు? చెప్పండి. నేను ఊరెళ్ళాం కదమ్మా. అక్కడ రెడ్ నాయుడు గారని చాలా పెద్ద మనిషి, చాలా ఆస్తిపాస్తులున్నాయి ఆయనకి. ఒక్కడే కొడుకు. అబ్బాయి కూడా సిటీలోనే జాబ్ చేస్తున్నాడు. ఆ సంబంధం నాకు బాగా నచ్చిందమ్మా. ఎలాగో నీకు చదువు అయిపోతుంది కదా, అందుకని. అంటే నాకు త్వరగా పెళ్లి చేసి వదిలించుకోవాలనా? చచ్చా, అదేం కాదురా. ఆ అబ్బాయిని చూసిన ఓకే అంటేనే దట్ ఈజ్ యువర్ చాయిస్. అరే బంగారం, బీ కూల్. నీ పెళ్లి చేయటం తండ్రిగా నా బాధ్యతరా. థ్యాంక్స్ డాడ్, మీ బాధ్యత మీరు గుర్తుపెట్టుకున్నందుకు.
హలో ఏమైపోయావురా? ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా నీకు? యు రాస్కెల్, స్టూపిడ్ ఇడియట్. అంజలి ప్లీజ్ కూల్, నేను చెప్పేది విను. నో, నేను నీతో పర్సనల్ గా అర్జెంట్ గా మాట్లాడాలి. అండర్స్టాండ్? హలో 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 ఛే. ఛే. ఏంట్రా అంజలి అంత సీరియస్గా ఉన్నావు? ఏమైంది? ఏమైందా? నేను నిన్ను నమ్మాను కదా, నువ్వు నా కాల్ లిఫ్ట్ చేసావా? అయ్యో అంజలి, నేను ప్రాజెక్ట్ పనిలో బిజీగా ఉండి ఫోన్ చూసుకోలేదు. ప్లీజ్ ట్రస్ట్ మీ. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అయినా నువ్వు కూడా మగాడివే కదా. అంజలి వాట్ రాంగ్ విత్ యూ? వాట్? ఐఎమ్ రాంగ్? యు ఆర్ ద రాంగ్ పర్సన్. అంజలి ఎందుకలా తప్పుగా మాట్లాడుతున్నావు? నేను ప్రాజెక్ట్ పనిలో బిజీగా ఉన్నానని చెప్పాను కదా. నీకు ప్రాజెక్ట్ ముఖ్యమా, నేను ముఖ్యమా? నా గురించి పట్టించుకోవా? అవసరం తీరిపోయిందనా? ఏంటే వచ్చినప్పటి నుండి చూస్తున్నా నేనేదో తప్పు చేశానంటూ మాట్లాడుతున్నావు? తప్పు ఇద్దరం కలిసే చేసాం, ఇద్దరిది తప్పే. అందుకోసమే కదా లైఫ్లో త్వరగా సెటిల్ అయి నిన్ను పెళ్లి చేసుకోవాలని తాపత్రయపడుతుంది. అర్థమైందా? నువ్వు ఇక్కడ ఆలోచిస్తూ కూర్చుంటే మా నాన్న అక్క నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఏం చేయమంటావు? నా మీద నమ్మకం లేనప్పుడు నా కోసం ఎందుకు ఎదురు చూడడం? వెళ్ళు వెళ్ళి వాడినే పెళ్లి చేసుకో. వాడెవడో బాగా బలిసినోడు అయి ఉంటాడు, కావాలనే నన్ను అవాయిడ్ చేస్తున్నావు, అంతే కదా? యు బ్లడీ! నిన్ను నమ్మి తప్పు చేశాను కదరా. ఇలాగే మాట్లాడతావు, మగాడివి కదా. ఐ హేట్ యు. యు బ్రేక్ మై హార్ట్. గుడ్ బై.